హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేయడం ఎలా అంది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే సెకండ్, అసలు యూఏఎన్ నెంబర్ని ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలంది పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారా, సెర్చ్ బార్లో పిఎఫ్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే ఈ విధంగా నెంబర్ ఆఫ్ హోమ్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలాగా కిందకు రండి. కిందకు వచ్చాక ఇక్కడ చూడండి, యాక్టివేట్ యూఏఎన్ చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి డాష్బోర్డ్. ఓకే, ఇక్కడ మీ యూఏఎన్ నెంబరు, ఆధార్ నెంబరు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి గెట్ అథెంటికేషన్ పిన్ చూసారా, దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మన డీటెయిల్స్ అంది ఎంటర్ చేద్దాం. అలాగే ఈ సైడ్ చూడండి, యూఏఎన్ ఆఫ్ మెంబర్. సెకండ్ వన్, మెంబర్స్ ఆధార్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సోల్ బి హ్యాస్ అవైలబుల్ ఇన్ ఈపీఎఫ్ఓ రికార్డ్. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఈపీఎఫ్కి మీరు జాయిన్ అయినప్పుడు ఏ విధంగా నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలని దీని అర్థం. ఓకే ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఒకవేళ యాక్టివేషన్ అవ్వకపోతే ఈఎన్ఏ అదే పిఎఫ్కి మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పేరు ఏ విధంగా అయితే ఇచ్చారండి ఇంకో వీడియోలో పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి. ఇప్పుడు మన డీటెయిల్స్ అంది ఇక్కడ చేస్తాను. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ గెట్ అథెంటికేషన్ పిన్ చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నాకు ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది చూసారా, అదేంటంటే ఆల్రెడీ ఈ నెంబరు యాక్టివేషన్ అయ్యిందని చూపించింది. మీకు ఒకవేళ కొత్తగా యాక్టివేషన్ చేస్తే మీకు పైన గ్రీన్ కలర్లో యూఏఎన్ నెంబరు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు అథెంటికేషన్ పిన్ జనరేట్ చేశారు కదా, అక్కడ మీకు మీ మొబైల్ నెంబర్కి అంది ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీకు పైన సక్సెస్ఫుల్ యూఏఎన్ నెంబర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. యూఏఎన్ నెంబర్ని ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలని మన రెండో పాయింట్ కదా. అసలు యూఏఎన్ నెంబర్ని యాక్టివేషన్ చేసుకోకపోతే బ్యాంక్ అకౌంట్ యాడింగ్ కానీ, మన అడ్వాన్స్ పెట్టుకుంటాం విత్డ్రాల్ అవి కానీ, మన ఈపీఎఫ్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం కానీ, ఇటువంటి ఏ సర్వీసులు మనం చూడలేము. అలాగే ఈపీఎఫ్ బ్యాలెన్స్ అంది, అడ్వాన్స్ అంది మనం పొందలేము. అందువల్లనే మనం ముందుగా యూఏఎన్ నెంబర్ని యాక్టివేషన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.